ఫస్ట్ రౌండ్‌లో 10 కంటెస్టెంట్స్ ఉంటారు. సో, ఫస్ట్‌గా వచ్చేది మిస్ భువన అని చెప్పి అనౌన్స్ చేస్తుంది యాంకర్. ఇక భువన వెళ్తూ ఉంటే ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఇటు అక్షిత, సుమలత వీళ్ళు విష్ చేస్తారనమాట. చరణ్ కూడా. ఇక పల్లవి చూస్తూ ఉంటుంది. ఇక మొత్తానికైతే స్టేజ్ మీదకెళ్ళి భువన పాడుతుందనమాట. బాగానే పాడుతుంది. ఇక తను కిందకొచ్చి కూర్చోగానే ఇక ఐరియా అంటుందనమాట. పక్కనే ఉన్న బిత్తిరి సత్తుతోని, "ఈ అమ్మాయి ఎవరు మామ? బాగా పాడింది" అనగానే, "మనకన్నా బాగా పాడిందంటావా?" అని చెప్పి బిత్తిరి సత్తి అంటూ ఉంటే, "మనకన్నా కాదులే" అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇక నెక్స్ట్ కంటెస్టెంట్స్ అందరూ వస్తూ ఉంటారనమాట. ఆ తర్వాత ఇక లాస్ట్‌లో పల్లవిని పిలుస్తారు దేవి అని చెప్పి. ఇక దేవి అంటే పల్లవి స్టేజ్ మీదకి వెళ్ళబోతుంటే కరెక్ట్‌గా అదే టైంకి ఇక చరణ్‌కి కాల్ వస్తుందనమాట మ్యూజిక్ కంపెనీ నుంచి. "హలో సార్, మీ వాయిస్ వినిపించట్లేదు" అని చెప్పి బయటికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడనమాట. అలాగా పల్లవి పాడిన పాట మిస్ అవుతాడు. మొత్తానికైతే పల్లవి స్టేజ్ మీదకెక్కి ఇక పాట అందుకోగానే ఇక అక్షిత షాక్ అవుతుంది. ఎవరి అమ్మాయి ఇంత బాగా పాడుతుంది? పల్లవిని తప్పించాం కదా అనుకుంటే భువనకి గట్టి పోటీయే ఇస్తుందే ఈ అమ్మాయి అని చెప్పి చూస్తూ ఉంటారు సుమలత, భువన, అక్షిత. ఇక పల్లవి చాలా బాగా పాడుతుందనమాట. ఇక అక్కడున్న జనాలందరూ కూడా ఫుల్‌గా క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. పాడేసి కూర్చున్నా కూడా అందరూ ఫుల్ క్లాప్స్ ఇస్తారనమాట. ఇక భువన అయితే ఇదేంటి ఈ అమ్మాయి చాలా బాగా పాడుతుంది నాకన్నా కూడా అని చెప్పి భువనకు కూడా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక చరణ్ ఏమో ఫోన్ మాట్లాడేసి లోపలికొస్తూ ఉంటే అక్కడున్న జనాలంతా దేవి చాలా బాగా పాడింది కదా! సూపర్‌గా పాడింది. చాలా బా పాడింది అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటే ఇక చరణ్ ఆ మాటలు వింటాడనమాట. ఇక వచ్చి సుమలత పక్కన కూర్చోగానే ఎవర్రా ఫోను అని చెప్పి సుమలత అడుగుతుంది. అప్పుడు చరణ్ అంటాడు, "అదేలే అమ్మా, మ్యూజిక్ కంపెనీ నుంచి ఫోనొచ్చింది" అనగానే, "ఆహా!" అని చెప్పి అంటుంది సుమలత. "ఎవరమ్మా దేవి? తను చాలా బాగా పాడిందంట కదా!" అని చెప్పి అందరూ అనుకుంటున్నారు విన్నాను అనగానే, "లేదు లేరా, మన భువన కన్నా అంత బాగా ఏం కాదు. ఆ అమ్మాయి యావరేజే" అని చెప్పి అంటుందనమాట సుమలత చరణ్‌తోని. ఇక అందరూ పార్టిసిపేట్ అయిపోగానే ఇక ఫస్ట్ రౌండ్‌లో మన రిజల్ట్స్ చెప్దాము అని చెప్పి అనగానే ఇక బిత్తి సత్తి రిజల్ట్స్ చెప్పడానికి రెడీగా ఉంటారనమాట. అందరూ బాగా పాడారు. చిన్న చిన్న తప్పులు కొంతమంది చేశారు కానీ ఇక అందరినైతే మనం ఫైనల్‌కి పంపించలేం కదా! సో, సెకండ్ రౌండ్‌లో ఒక 5 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసి సెకండ్ రౌండ్‌కి పంపించేస్తున్నాము. కొంతమంది అంటే 5 మెంబర్స్‌ని ఎలిమినేట్ చేస్తున్నాము అని చెప్పి ఇక ఇటు సెకండ్ రౌండ్‌లో సెలెక్ట్ అయింది భువన, దేవి అన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఇక చిన్న బ్రేక్ అంటారనమాట. ఇక బ్రేక్ టైంలో అందరూ బయటకొస్తారు. ఇక పల్లవి బయటికి రావడంతోని అక్కడ ఆల్రెడీ ఆడిటోరియంలో ఉన్న జనాలంతా పల్లవి చుట్టూ వస్తారనమాట. నిజంగా చాలా బాగా పాడారండి. మీరే ఖచ్చితంగా ఈ షోలో విన్ అవుతారు అని చెప్పి అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. అప్పుడే చరణ్ వచ్చి, "అరే మీరా? మీరేనా దేవి? చాలా బాగా పాడారని వీళ్ళంతా చెప్తున్నారు" అని చెప్పి అనగానే, "ఏ మీరు వినలేదా నేను పాడినప్పుడు" అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, అంటే లేదండి అదే టైంకి నాకు మ్యూజిక్ కంపెనీ ఆల్బమ్ నుంచి ఫోనొచ్చింది. ఇక బయటికి వెళ్ళాను. నేను మీ పాడిన పాట మిస్ అయ్యానండి వినలేదు అని చెప్పి పల్లవికి చెప్తాడనమాట చరణ్. అయ్యో! నా పాట వినలేదా అని చెప్పి పల్లవి మనసులో అనుకుంటుంది. ఈ మొత్తానికి మీరు చాలా బాగా పాడారని టాక్ అయితే ఉంది. మీరు ఖచ్చితంగా ఈ షోలో విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి అనగానే, థ్యాంక్ యూ అండి అనగానే, నా ఫ్రెండ్ భువన కూడా ఇందులోనే పార్టిసిపేట్ చేస్తుంది. తను కూడా విన్ అవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటే దూరంగా ఇటు అక్షిత, సుమలత, భువన ఏంటి ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు అన్నట్టుగా చూస్తూ ఉంటారు కోపంగా. మరి ఇప్పుడే గదా నేను విన్ అవ్వాలని కోరుకుంటున్నారు. మరి భువన కూడా విన్ అవ్వాలంటున్నారేంటి అని చెప్పి అంటుందనమాట పల్లవి. అంటే మీరిప్పుడే పరిచయమైన ఫ్రెండ్ భువన అయితే నాకెప్పటినుంచో తెలిసిన ఫ్రెండ్ కాబట్టి తను కూడా విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. సరే అండి ఉంటాను. ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి మళ్ళీ పక్కకొచ్చేస్తాడు. ఏంట్రా ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి సుమలత అడుగుతూ ఉంటే, అదే అమ్మా నేను డ్రాప్ చేశాను కదా! లిఫ్ట్ ఇచ్చాను. ఆ అమ్మాయే దేవి. చాలా బాగా పాడిందని అక్కడ తనే విన్ అవుతుందని అందరూ టాక్. భువన నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నీ పని అయిపోతుంది. ఆ అమ్మాయి చాలా బాగా పాడుతుందని టాక్ ఉంది. సో, నువ్వు చాలా బాగా కేర్‌గా పాడాలి. ఓకేనా? అని చెప్పి చెప్తూ ఉంటే, "ఆ! సరే చరణ్" అని చెప్పి అంటుంది భువన. ఈలోపు చరణ్‌కి కాలొస్తుందనమాట ఆల్బమ్ కంపెనీ నుంచి. సరే సార్ కాసేపట్లో నేనక్కడికొస్తాను అని చెప్పి చరణ్ ఫోన్ పెట్టేస్తాడు. ఏంట్రా ఎక్కడికి అని చెప్పి సుమలత అంటూ ఉంటే, అదే అమ్మా ఆల్బమ్ కంపెనీ నుంచి కాలొచ్చింది. నేను వెళ్ళాలి అని చెప్పి అనగానే, అప్పుడు భువన అంటుంది, అదేంటి చరణ్ నాతో పాటు ఉంటానన్నావు కదా! కాంపిటీషన్ అయ్యేదాకా. ఇప్పుడేంటి ప్రామిస్ చేసావు ఉంటానని. ఇప్పుడేంటి ఎక్కడికి వెళ్తావు? అనగానే, ఏముంది భువన నేను ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? మమ్మీ, అక్షిత ఉన్నారు కదా! ఆ!
నేను తిరిగి వచ్చేసరికి నువ్వు నాకు కాల్ చెయ్యి, నువ్వే విన్ అవుతావులే, ఓకేనా, ఏమి టెన్షన్ పెట్టుకోకు, జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి చరణ్ వెళ్ళిపోతాడు. సరే పదండి అని చెప్పి సుమలత, అక్షిత, భువన అటు నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక భువన అంటుందన్నమాట అక్షితతోని, ఏదేమైనా చరణ్ అన్నాడని కాదు కానీ అక్షిత, ఈ అమ్మాయి ఎవరో పల్లవి తప్పింది కదా అనుకుంటే ఈ అమ్మాయి తగులుకుంది, చాలా బాగా పడుతుంది, నేను ఓడిపోతానేమో అని భయంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది భువన. ఏముంది, ఈ అమ్మాయిని కూడా తప్పించేస్తే అనగానే ఏం చేస్తావు అనగానే, ఏముంది, నా ప్లాన్ నాకుందిలే, పల్లవి ఒకవేళ వస్తే ఏదో ఒకటి చేయొచ్చులే అన్నట్టు నేను ఒకటి తెచ్చాను, ఇదిగో ఈ ఇంజెక్షన్, ఇందులో మత్తు మందు ఉంది, ఇంజెక్షన్ ఇచ్చామంటే ఆ అమ్మాయిని పడుకోబెట్టేయచ్చు, సో సెకండ్ రౌండ్లో నీకు వేరే కాంపిటీషనే ఉండదు, నువ్వే విన్ అవుతావు అనగానే, అవునా మంచి ఐడియా అని చెప్పి అంటుంది భువన. ఈ లోపల పల్లవి ఏమో వాటర్ తాగడానికి పక్కకు వస్తుందన్నమాట. ఇక వాటర్ తాగుతూ ఉంటే మెల్లగా అక్షిత ఎవరు చూడకుండా వస్తుంది, పక్కనే భువన కూడా ఉంటుంది. వెనక నుంచి ఇంజెక్షన్ ఇచ్చేసి పక్కకు వెళ్ళిపోతారనమాట. పల్లవి వెనక్కి తిరిగి చూసేలోపే తనకి మత్తొచ్చేసి పడిపోతూ ఉంటుంది. పల్లవి పడిపోతూ ఉంటే వెంటనే ఇటు అక్షిత, భువన వచ్చి పట్టుకొని ఇక ఎక్కడికో తీసుకెళ్తారు. మేబీ ఏదైనా రూమ్లో లాక్ చేసేస్తారేమో. ఇక అలా పల్లవిని లాక్ చేసేసాక ఇక భువన టెన్షన్ ఫ్రీ అవుతుంది. చాలా థ్యాంక్స్ అక్షిత, లేదంటే ఇదిగో ఈ అమ్మాయి దేవి వల్ల నేను విన్ అవ్వనేమో, లేకపోతే నువ్వు ఉండడం బట్టే నేను విన్ అవుతానని మళ్ళీ కాన్ఫిడెన్స్ వచ్చింది, లేదంటే దేవి గట్టి పోటీయే ఇస్తుంది, వాయిస్ బాగుంది, చాలా బాగా పాడుతుంది అని చెప్పి భువన అంటూ ఉంటే, నువ్వు ఇంకేం టెన్షన్ పెట్టుకోకు, చాలా కాన్ఫిడెన్స్గా పాడు, నువ్వే విన్ అవుతావు, ఓకేనా, నేను అడ్డు తొలగిచ్చేసాను ఈ అమ్మాయిని అని చెప్పి అంటుంది అక్షిత. ఆ తర్వాత ఇక ఏం తెలియనట్టు వచ్చి ఆడిటోరియంలో కూర్చుంటారనమాట. ఇక సెకండ్ రౌండ్లో మొత్తం ఇట్లాగా 5 మెంబర్స్ వెళ్ళారు, దేవి వీళ్ళంతా అన్నట్టుగా మొత్తానికి అనౌన్స్ చేస్తారు కదా. ఇక సెకండ్ రౌండ్ మిస్ భువన మీరే పాడాలి అని చెప్పి అనగానే ఇక భువన స్టేజ్ మీదకి వెళ్తుందనమాట పాడడానికి. ఇక అలా భువన బాగానే పాడుతుంది. ఇక తను వచ్చి కూర్చుంటుంది. ఇక నెక్స్ట్ మిస్ దేవి అని చెప్పి అనౌన్స్ చేస్తారు. ఇక పల్లవి తన సీట్లో కనిపించదనమాట. ఇక ఏంటి పల్లవి తన సీట్లో లేదు అని చెప్పి ఐర్య అంటే బేబీ ఐర్య అలాగే ఇటు బిత్తి సత్తి చూస్తూ ఉంటారనమాట. ఏంటి పల్లవి లేదేంటి మామ అనగానే, ఏమో మరి అని చెప్పి బిత్తి సత్తి అంటాడు. మిస్ మిస్ దేవి ఎక్కడున్నా రావాలి అని చెప్పి యాంకర్ అనౌన్స్ చేస్తూ ఉంటే ఇక అప్పుడు బిత్తి సత్తి, ఆ అమ్మాయి వస్తుందిలేండి, ఇంకా మిగతా 3 కంటెస్టెంట్స్ ఉన్నారు కదా వాళ్ళు పాడతారులే అని చెప్పి బిత్తి సత్తి అలా కవర్ చేస్తాడు. ఇక మిగతా కంటెస్టెంట్స్ పాడుతూ ఉంటారనమాట. ఇక ఇటు ఐడియా అంటుందన్నమాట, పల్లవి ఎక్కడికి వెళ్ళింది మామ అనగానే, ఏమో మరి ఏం అర్థం కావట్లేదు అని చెప్పి బిత్తి సత్తి అంటూ ఉంటే ఇక అప్పుడు ఐడియా అక్కడ ఆడిటోరియంలో అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. మామ టైంకి దేవి రాలేదని చెప్పి ఆడిటోరియంలో అందరూ కూడా మొహంలో టెన్షన్ ఉంది, తను చాలా బాగా పాడింది కదా, ఇదిగో ఈ ఆడిటోరియంలో ఈ 3 మొహాలే నవ్వు మొహాలు ఉన్నాయి, నాకెందుకో వీళ్ళ మీదే డౌట్ ఉంది మామ అని చెప్పి అక్కడ చూపిస్తూ ఉంటుందన్నమాట. సుమలత, అక్షిత, భువన వాళ్ళని, వీళ్ళు ఏమైనా చేశారేమో పల్లవిని అనగానే, ఏం చేసుంటారు వాళ్ళు అని చెప్పి బిత్తి సత్య అంటూ ఉంటే, ఏమో మామ నేను వెళ్ళి చూస్తాను, ఎంక్వైరీ చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండి షో కంటిన్యూ చేయి, ఈ లోపల నేను పల్లవిని తీసుకొస్తాను ఎక్కడున్నా అని చెప్పి చెప్తుందనమాట ఐడియా. సరే అని చెప్పి బిత్తి సత్య అన్నంతోని ఇక ఆడిటోరియం నుంచి బయటకు వస్తూ సుమలతని కోపంగా చూస్తూ ఉంటుంది ఐడియా. సో ఇక్కడి వరకే అండి ఎపిసోడ్లో అయితే చూపించింది. మరి బేబీ ఐడియా మొత్తానికి పల్లవి ఎక్కడున్నా తీసుకొస్తుంది బయటికి. ఇక నెక్స్ట్ డే ప్రోమోలో అయితే ఇక పల్లవి తనకి మెలకు వస్తుంది కదా, మెలకు తెప్పిస్తుంది ఐడియా. ఇక బయటకు వచ్చాక భువన చంప పగలగొడుతుంది. ఇక పల్లవి అంటుందన్నమాట, ఇలాగా మత్తు మంది ఇచ్చి పడుకోపెట్టేసి విన్ అవుతే ఏం గొప్ప అని చెప్పి కొట్టేసి వెళ్ళగానే ఇక పల్లవి చంపదెబ్బ ఆల్రెడీ చాలాసార్లు తినుంది కదా భువన, ఇక ఇది పల్లవి దెబ్బే అని చెప్పి చెప్తూ ఉంటుంది సుమలతకి. ఆంటీ ఇది మారు వేషంలో పల్లవి వచ్చినట్టు అనిపిస్తుంది, ఎన్నిసార్లు తనతో దెబ్బలు తినలేదు, తనే ఆంటీ తనే, ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి ఇంట్లో పల్లవి ఉందో లేదో అని చెప్పి భువన అక్షిత చెప్పడంతో ఇక కార్లో కూర్చొని సుమలత ఫోన్ చేస్తుందనమాట చంటికి. రే చంటి, ఇంట్లో పల్లవి ఉందా లేదా, పల్లవికి ఫోన్ ఇవ్వని మాట్లాడాలి అని చెప్పి సుమలత అంటూ ఉంటే ఇటు మా అమ్మ చంటి కంగారు పడిపోతూ ఉంటారు. మరి పల్లవి వాయిస్ని ఎలా మేనేజ్ చేస్తారు, లేదంటే ఇంకేమన్నా ఏం ఆప్షన్ ఉంది ఏంటి అనేది చూద్దాం కమింగ్ ఎపిసోడ్లో ఏం చేస్తారనేది. సో ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.